హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు మళ్ళీ మీరు చూస్తారు మేము ఎక్కడికి వచ్చేసామనేసి. జనరల్ బజార్లో ప్రకాష్ పార్టీ షాప్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ డెకార్ షాప్ ఉందన్నమాట. మా ఫేవరెట్ స్టోర్. ఎందుకునంటే మేము కంటిన్యూస్లీ ఎవ్రీ ఇయర్ దివాళీ షాపింగ్ ఇక్కడే చేస్తాము. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, మెసేజెస్లో కూడా అడిగారనమాట, మేఘ్నా గారు ఈ సంవత్సరం మీరు షాపింగ్కి వెళ్ళట్లేదా అని. వెళ్తాను అని అన్నాను. సో వచ్చేసానండి ఫైనలీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి దివాళీకి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు మేము దివాళీ సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంద్ర లేడు, ఇంద్ర దివాళీ సెలబ్రేట్ చేసుకుందామంటే దాని తర్వాత మా మామగారు చనిపోయారు. సో అసలు సరిగ్గానే సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. ఎందుకనంటే దివాళీకి ఇంద్ర కూడా ఉంటున్నారు అండ్ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా పండగ కూడా చేసుకోవచ్చు. అండ్ అంకుల్ ఎక్కడున్నా సరే నేను ఇంద్ర మంచిగా హ్యాపీగా ఉండాలి, మేము మా ఫెస్టివల్ బాగా చేసుకోవాలి అని అనుకుంటారు. కాబట్టి ఈ దివాళీ అంకుల్కి డెడికేట్ చేస్తున్నాం అనమాట. కొత్త వెరైటీస్ ఏమేమి వచ్చాయి, కొత్త కలెక్షన్స్ ఏమొచ్చాయి అవన్నీ చూసి లాస్ట్లో మేము ఏం షాపింగ్ చేసామన్నది కూడా చూద్దరు. ఓకేనా, స్టార్ట్ చేద్దామా మరి. సో ఫస్ట్ మన ఇల్లు అందంగా కనిపించాలంటే ఫస్ట్ మన గుమ్మం అందంగా కనిపించాలి. దానికి ఫస్ట్ తోరణం వేసుకోవాలి. మా మమ్మీకి ఎంత ఇష్టమోనండి ఈ షాప్ అంటే. అసలు పండుగగా ఉంటుంది, రంగులు ఉంటాయి కదా. సో చాలా రోజులకి అమ్మ కూతుళ్ళు షాపింగ్కి వచ్చారనమాట. సో ఈరోజు తోరణాలు కూడా ఎవ్రీ దివాళీ వీ చేంజ్ ద తోరణ్ ఆల్సో అనమాట. మరి ఎంతవరకు అందరూ చేస్తారు మాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఎవ్రీ దివాళీకి గుమ్మం తోరణం కూడా మేము మార్చుకుంటాం అనమాట. సో మమ్మీ నీకు ఇలాంటివి నచ్చాయని అంటున్నావు కదా, చూడు దిస్ ఇస్ వన్ వెరైటీ. ఓకే, దిస్ ఇస్ నైస్. ఇది బాగుంది కదా మమ్మీ, బాగుంది, ట్రెడిషనల్గా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి. సో ఇప్పుడు ఏంటంటే నాకొకటి, మా మమ్మీకోటి, మా తమ్ముడికోటి తీసుకోవాలి మేము. అందుకని అందరికీ డిఫరెంట్గా ఉండాలి, అందరి హౌసెస్. సో అందుకని చూస్తున్నాం. ఈ పింక్ నాకు చాలా నచ్చింది మమ్మీ కదా, పింక్ చాలా బాగుందిగా ఉంది. అసలు పింక్ చాలా బాగుందండి, పింక్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇవన్నీ వాషబుల్ అండి, సో అందుకని మనకి ప్రాబ్లం ఉండదు. దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, దీనిలోనే రెడ్ అండ్ వైట్ కలర్ కూడా ఉంది. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చిందండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదో ఇలాగా అన్నీ ఇలాగ మనం మందార ఆకులు ఇలా కట్టి వేసినట్టు ఉంటుంది చూడండి. వావ్ మమ్మీ, ఇది చూడు, రోసెస్ ఫుల్ చాలా గ్రాండ్గా ఉంది కదా. ఇట్స్ వెరీ నైస్ విత్ ఆల్ పర్ల్ హ్యాంగింగ్స్. ఇంకోటి మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ ప్రమోషన్కి వస్తాను అని చెప్పి డబ్బులు పెట్టి కొనుక్కుంటానండి ప్రతిసారి కూడా. కాకపోతే ఏంటంటే ఈ వీడియో చేసేటప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఎందుకనంటే ఏమో నాకు నచ్చినట్టు మీకు కూడా ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పేసి. ఇది చూడండి, దిష్టి తగలకుండా బీడ్ వర్క్. మమ్మీ ఇది చూసావా, వెరీ నైస్. గుమ్మానికి మన ఇంటికి దిష్టి తగలకుండా ఇది బాగుంది మమ్మీ. ఇలాగ బీడ్స్ ఉన్నాయి, రకరకాల బీడ్స్ అండి. సో తోరణం అయిపోయిందండి. ఎంతమంది లక్ష్మీ పూజ త్రయోదశి రోజు చేసుకుంటారు, లేదు అని అంటే ధన్తేరస్ రోజు, లేకపోతే చాలామంది మన ఆంధ్ర తెలంగాణలో అందరూ కూడా దివాళీ రోజు చేసుకుంటారు. నార్త్లో అంటే మా సైడ్ గుజరాత్, మహారాష్ట్ర, లేకపోతే నార్త్ ఆఫ్ ఇండియా మా సైడ్ అంతా కూడా వి డూ ఆన్ త్రయోదశి అనమాట, అంటే దివాళీకి ముందు రోజు అనమాట. మాకు 19వ తారీఖు ధన్తేరస్ అనమాట. సో ఈవినింగ్ దీపాలు పెట్టిన తర్వాత నైట్ వీడు లక్ష్మీ పూజ. సో ఆ లక్ష్మీ పూజ చేసేటప్పుడు అమ్మవారిని కూర్చోపెట్టడానికి కింద ఆసనం అనమాట. ఈ ఆసనాల్లో ఇవి చూడండి, దిస్ ఇస్ వన్ వెరైటీ. చాలా వెరైటీస్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఒక వెరైటీ ఉంది. ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్ అండి, ప్రకాష్ పార్టీ షాప్లో లాస్ట్ ఇయర్ లేవు, నేను చూడలేదు. ఇదిగోండి దీనిలోనే ఇదిగోండి ఇంకొక సైజు
చిన్నవి కూడా ఉన్నాయండి భలే క్యూట్గా. సో దీని మీద అమ్మవారిని కూర్చోపెడతామండి. దీని మీద అమ్మవారిని కూర్చోపెట్టి చక్కగా డెకోర్ అంతా చేసి చక్కగా అన్ని పువ్వులన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే రకరకాల డాల్స్ అండి, మ్యారేజ్ డాల్స్, దాని తర్వాత పెళ్లి కొడుకు, దాని తర్వాత గోలు డాల్స్, మీకు ఏ డాల్స్ కావాలంటే ఆ డాల్స్ రకరకాల అన్నీ ఉన్నాయండి. సో అమ్మవారిని కూర్చోబెట్టడానికి నేను ఇలాంటి ఆసనం తీసుకున్నానండి. నాకు చూపించాను. ఇదిగో అమ్మ, ఇదిగోండి, ఇది మా అమ్మది బుల్లి మందిరం అనమాట. సో బుల్లి మందిరంకి, ఇది మా తమ్ముడికి. సో ఇవి చూడండి కొత్తవి వచ్చాయన్నమాట, వాల్ మౌంట్. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవచ్చు మనము. ఇక్కడ దీపం పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుణ్ణి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కూడా స్టార్ట్ చేశారండి ప్రకాష్ పార్టీ షాప్ వాళ్ళు. గోలు డాల్స్ రెడీ చేసేసారు, పెళ్లి కొడుకు బొమ్మలు, దాంతో అసలు చాలా వచ్చేసాయండి శ్రీమంతంవి. నేనే షాక్ అయ్యాను. హల్దీ కుంకుమ అండి. మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే వెనక భగవంతుడికి ఇలాగ మనం దేవుణ్ణి కూర్చోబెట్టినప్పుడు ఇలాగ కింద పెట్టేసేసి ఈ రెండు ఇలాగా ఫిక్స్ చేసేయచ్చు అనమాట. సో మన ఇంట్లోనే ఒక టెంపుల్ ఫీలింగ్ వస్తుంది. సో నాకు ఇది కూడా చాలా నచ్చింది, నేను ఇది కూడా కొనుక్కుంటా. సో మీకు ఒక చిన్న పజిల్ అనమాట. ఈ రెండు నాకు నచ్చాయి. ఈ రెండిట్లో నేను ఏది తీసుకొని ఉంటాను నా ఇంటి పూజకి, మీరు చెప్పండి. ఇది తీసుకున్నానా, ఇది తీసుకున్నానా అని, ఓకేనా? సో ఇవి వచ్చేసేసి క్యాండిల్ స్టాండ్స్ అండి. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కొత్త కొత్త వస్తువులు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో దీంట్లో చూడండి రకరకాలు ఉన్నాయి. అదిగో, అరే నేను అదే తీస్తున్నాను మమ్మీ. ఇదిగోండి, ఇలాంటిది ఒక లోటస్ ఉంది, భలే చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు పక్కన అదేంటి ఎలిఫెంట్స్ కూర్చోబెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకునంటే గజలక్ష్మి అంటారు, లేకపోతే లక్ష్మీదేవి స్వరూపం అంటారు. సో ఇట్లాగా తొండం పైనున్న ఎలిఫెంట్స్ అయితే చాలా బాగుంటాయి. వీటికి వచ్చేసేసి చూడండి ఇలా స్టాండ్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ రెండు స్టాండ్స్ని ఇటు పెట్టేసేసుకొని అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఈ ఎలిఫెంట్స్ పెట్టేసామనుకోండి, చక్కగా ఇలా సైడ్స్ ఉంటాయి. సో ఇలానే ఒకవేళ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే ఇదిగోండి పీకాక్ డిజైన్ ఉంది. సో చిలకలు ఉన్నాయి, నెమలి పించాలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయండి సైడ్లో మీరు డెకార్ చేసుకోవడానికి దేవుడి గదిలో. సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇవే కాకుండా ముగ్గులు వేసుకోవడానికి, దేవుడి ముందు ముగ్గులు వేసుకోవడానికి కూడా బోలెడన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇలాంటివి చిన్న సైజ్ నుంచి మీకు మీ ఓపిక అనమాట. మీరు ఎలాగైనా సరే మీకు ఇంకా కావాలంటే ఇదిగోండి ఇంత పెద్ద పెద్ద సైజెస్, చాలా రకాల డిజైన్లు ఉన్నాయండి. యూ హ్యావ్ టు కమ్ హియర్. ప్రకాష్ పార్టీ షాప్కి మీరు వస్తే ఈజీగా ఒక 2-3 అవర్స్ షాపింగ్ చేసుకోవచ్చండి. అసలు టైం కూడా తెలియదు అనమాట. మేమే చేసేస్తాం ఇప్పుడు 2-3 గంటలు ఉత్తినే. సో ఎవరెవరైతే రంగోలీ వేసుకోవడానికి ఇబ్బంది పడతారో వాళ్ళు అలాగ ఫస్ట్ టైమర్. సో ఇలా రంగోలీ మ్యాట్స్లో మీరు చూస్తే రకరకాల చూడండి, రకరకాల లోటస్ తీసుకున్నాం. ఇదిగోండి రౌండ్ మ్యాట్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. నేను చెప్తున్నా కదా, మీరు ఇక్కడికి వస్తే యూ విల్ ఎంజాయ్ షాపింగ్ అనమాట. ఇది పీకాక్ డిజైన్, ఎన్ని రకాలు చూడండి. అండ్ అట్ వెరీ రీజనబుల్ రేట్స్ అండి. చాలా బాగుంది, కొత్త కలర్స్ చాలా వచ్చాయి. సో రంగోలీ మ్యాట్స్ మీకు ఏం కావాలన్నా సరే హ్యాపీగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ హ్యాంగింగ్స్ అండి, రకరకాల బాల్ హ్యాంగింగ్స్. ఇక్కడ నుంచి ఇవి సైడ్ హ్యాంగింగ్స్ మామీ. ఇవన్నీ సైడ్, అసలు కదలదు చూసారండి, ఇలాగుంటే ఇలాగే ఉంటుంది. ఇంకా అసలు ఇటెల్దు ఈవిడ ఇలాగే ఉంటుంది అనమాట. నీ ఇష్టం తోసుకుని వెళ్ళవే అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. ఇదిగోండి ఇవి చూసారా, ఇలాగ మిర్రర్ అంతా వచ్చి చాలా బాగున్నాయండి. ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ, ఇవి చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ డిజైన్స్. ఇక్కడ మిర్రర్, బటర్ఫ్లై, ఫ్లవర్, బెల్ అనమాట. ఇవి చూడు మమ్మీ, లీఫ్ హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి, అచ్చు గ్లాస్ లాగా ఉన్నాయండి. సో మేము ఏమేమి కొంటున్నాము అన్నది మా నెక్స్ట్ డెకరేషన్ చేస్తాం కదా, లైట్స్ అన్నీ పెడతాం కదా, అప్పుడు మీరు చూడండి ఏమేమి తీసుకొని ఉంటాను ఇక్కడ అన్నది, ఓకేనా? ఇదిగోండి ఇవన్నీ టాజిల్స్ అనమాట. మీరు గమనించారో లేదో, లాస్ట్ 2 వీడియోస్గా చూస్తున్నాం కదా మనము. ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ ఆవిడ కొడుకు ఇంటిని ఎలా డెకరేట్ చేయాలి అన్నదే ఆలోచిస్తుంది, కానీ కూతురు కూడా వచ్చింది షాపింగ్కి, కూతురు కూడా కొనుక్కుంటుంది అని అనుకోదనమాట మా అమ్మ. చెప్పమ్మా ఏం తీసుకోవాలో నీ కొడుక్కి ఫస్ట్? ఇవి బాగున్నాయి మమ్మీ. సో ఇలాంటివి అరటి పిల్లకలు కూడా ఉంటాయండి. ఇక్కడ చూడండి కుట్టి బనానాస్ ఎంత క్యూట్గా ఉన్నాయో, గెలలు భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. సో దీనిలో 3 సైజెస్ ఉన్నాయన్నమాట. అంటే చాలామంది నోములు కూడా చేసుకుంటారు కదండి ఈ టైంలో కదా మమ్మీ, కార్తీక మాసం నోములు కూడా ఉంటాయి. సో ఆ నోములకి కావాలంటే కూడా మీరు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం.
బ్యాంబూ స్టాండ్స్ అనమాట. దీంట్లో కూడా మనం ఇలా తీసుకొని అరటి పిలకలు మనం బయట నుంచి ఫ్రెష్గా తీసుకొని వచ్చి కూడా దీనిలో కూర్చోబెట్టేసుకోవచ్చు. సో దట్ ఇవి అలాగ ఉండిపోతాయి అనమాట. సో ఇవి కూడా తీసుకోవచ్చు. సో తోరణ్స్లో రకరకాల కలర్ కాంబినేషన్స్ అండి. నార్మలీ లాస్ట్ టైం అంతా సింగిల్ కలర్స్ ఉన్నినమాట. ఈసారి రకరకాల కాంబినేషన్స్. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ నేను మీకు చూపిస్తా. పింక్ అండ్ బ్లూ. ఇది ఏం కాంబినేషన్ చెప్పండి? బేబీ షవర్ కాంబినేషన్ అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ అ గర్ల్ అన్నది మనకు తెలియనప్పుడు అటువంటి ఫంక్షన్స్ చేసేటప్పుడు ఇది పెట్టారనమాట. ఇట్లాంటివి మా మమ్మీ గుమ్మానికి ఈ కలర్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి తీసుకుని ఇప్పటికి ఎన్ని ఇయర్స్ నుంచి మమ్మీ కదా, 2 years 3 years నుంచి ఇవే మా మమ్మీ గుమ్మానికి. అస్సలు పాడవలేదండి. వాష్ చేసి వేసుకుంటే మళ్ళీ అలాగే 2 years అయిపోయింది లిటరలీ మేము మమ్మీకి ఇది గుమ్మానికి వేసి అనమాట. అంటే క్వాలిటీ ఎంత బాగుంటుందని చెప్పడానికి మీకు. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, ప్రకాష్ పార్టీ షాప్లో ఇవన్నీ ఎక్కడైతే చేయిస్తారో ఇవన్నీ కూడా ఎవరికైతే ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తారు చూడండి, వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ లైక్ అ లాట్. ఎందుకునంటే at the same time they are giving women job to sit at home and do things. So that is also something which I like అనమాట. దివాళీ అంటేనే లైట్స్ అండి. లైట్ డెకార్ చేయడం అంటే ఎంత ఇష్టమో అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం. నాకు మా మమ్మీకి దివాళీ అంటే లైట్స్. సో చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో, వేర్ యూ కెన్ జస్ట్ పుట్ అ టీ లైట్ క్యాండిల్స్. అండ్ ఇవన్నీ కూడాను మనకి బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. సో చాలా ఈజీ అండ్ సేఫ్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వెరీ సేఫ్. సో ఇక్కడ చూడండి చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసేసి బీడ్స్తో చేసినవండి, ఫుల్ గోల్డ్ బీడ్స్ అనమాట. సో చక్కగా మీరు ఇలా పెట్టేసేసుకోవచ్చు. మీకు కావాలంటే నార్మల్ టీ లైట్ క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, మీరు వెలిగించుకోవాలంటే అది మీ ఇష్టము. అండ్ ఇది చూసారా ఇట్లా స్టెప్స్గా 5 దియాస్ అనమాట. ఇవి వచ్చి కేజ్ స్టైల్ అనమాట. చాలా బాగుంటాయి. లోపల ఇలాగ వెలిగించి హ్యాంగ్ చేస్తే మన బాల్కనీస్లో చాలా బాగుంటాయి. నేను ఎవ్రీ ఇయర్ అదే చేస్తాను, బాల్కనీస్లో ఇట్లా హ్యాంగ్ చేస్తాను అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ లైట్స్ అండి. బోల్డ్ అన్ని షేప్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అమ్మవారిని చూడండి చక్కగా ఉయ్యాల్లో కూర్చో, ఎంత బాగుంది కదా మమ్మీ, చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దీపాల్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఇదిగోండి 3 4 5 6 మొత్తం ల్యాంప్స్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. 2 సైడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో సైజెస్ ఉన్నాయి 1 2 3 4 5 సైజెస్ ఉన్నాయి. అది కాకుండా ఇది ఇందాక అక్కడ చూపించాను కదా ల్యాంప్స్ పెట్టేటప్పుడు, ఇవి ఉన్నాయి. దాని తర్వాత ఇదిగోండి గోల్డ్ బీడ్స్తో. నాకు ఇవి చాలా యూనిక్గా అనిపించాయి, కొత్తగా అనిపించాయి నాకు. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇవి నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా న్యూగా ఉంది, మంచిగా స్టాండ్ కూడా మంచిగా బరువుగా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. సో ఇది మనం మంచిగా ఇలా పెట్టుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, వెరీ నైస్. సో ఇలాంటివన్నీ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటేనండి, మనము టీ లైట్ క్యాండిల్స్ పెట్టుకోకుండా ఈ బ్యాటరీ క్యాండిల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇవి నల్లగా అవ్వవు. అండ్ మనం కూడా మన వస్తువులు మనం డబ్బు పెట్టి కొనుక్కున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో అందుకని అలా పెట్టుకుంటే బాగుంటాయి అనమాట. దీంట్లో ఇదిగోండి ఇలాగ మనం బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాంటివి ఉన్నాయి. ఇదిగోండి ఇలాంటివి ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి ఎక్కువ దీపాలు పెట్టుకోవాలనుకుంటే ఇదిగోండి 21 25 28 అలాంటి దీపాలు అనమాట. చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి చిన్న చిన్న దీపాలు ఇవి బాగున్నాయి, ఇవి కదా క్యూట్గా ఉన్నాయి. ఇది చూడు మమ్మీ ఎంత ఇది బాగుంది. అరే ఇది ఆర్తికి కూడా బాగా పనిచేస్తుంది మమ్మీ. ఇలా పట్టుకొని మనం ఆర్తి ఇవ్వడానికి కూడా చాలా క్యూట్గా ఉంది, భలే ఉంది. ఇది కూడా చాలా అప్గ్రేడ్ అయిపోయిందండి మా ప్రకాష్ పార్టీ షాపు. మాది అని అంటున్నాను అని అనుకుంటున్నారా? బికాజ్ నేను రెగ్యులర్గా వస్తాను కాబట్టి మాదే. మేము వస్తూనే ఉంటాం, ఎవ్రీ ఇయర్ వస్తాం అనమాట మేము. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. సో ఇవన్నీ రంగోలీ డిజైన్స్ అండి. ఇవి ఎలాగంటే మనము చిన్న దగ్గర నుంచి పెట్టి సైడ్స్ అన్నీ అటాచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, జాయిన్ చేసుకుంటూ. ఇదిగోండి చాలా డిజైన్స్ ఉంటాయండి ఇక్కడ. అండ్ ఇవి చాలా ఈజీ అండి టు కలర్, గ్యాప్స్లో కలర్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలాంటివి ఉంటాయి. దాని తర్వాత ఇవి వచ్చేసేసి సైడ్ హ్యాంగింగ్స్. లాస్ట్ టైం మేము మా ఆఫీస్కి కూడా తీసుకెళ్ళాం, ఈసారి కూడా తీసుకెళ్తాం మేము మా ఆఫీస్కి. శుభ్ ఇదిగోండి, ఇది ల్యాబ్, ఇది శుభ్. ఎంత బాగా చేశారు మమ్మీ, చాలా బాగా చేశారు. ఎన్ని రకాలు, ఎన్ని కలర్స్ దండలో, అసలు చాలా రకాలు. సైజెస్ 3 feet 4 feet 5 feet అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇదిగోండి ఇలాంటి మామిడి తోరణాలు. లాస్ట్ ఇయర్ ఇప్పటికీ నా పూజ గదికి ఇదే ఉంటుంది మమ్మీ. ఇలాంటి తోరణమే లాస్ట్ టైం తీసుకెళ్ళాను మా ఆఫీస్లో, ఇప్పటికి కూడా ఇదే తోరణం. ఇంకా మీకు కావాలంటే ఇదిగోండి ఇవన్నీ తోరణాలే. బేసికలీ ఏంటంటేనండి ఇక్కడ వెరైటీ చాలా ఎక్కువ. మనం చాలా ఓపిక్గా వచ్చి అన్నీ చూసుకోవాలన్నమాట. ఎదుకోండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి.
చాలా బాగున్నాయి. రండి మీకు ఇంకొకటి చూపిస్తాం. సో ఇక్కడ ప్రతి ఒక్క అకేషన్కి మీకు ఎలా కావాలంటే అలాగా బ్యాక్గ్రౌండ్ ఉంటాయండి. మొత్తం బ్యాక్ డ్రాప్ క్లాత్స్ అనమాట. ఇక్కడ చాలా ఇదిగోండి ముగ్గు, పిచ్వాయి, ఇదిగోండి డిఫరెంట్ డిజైన్స్. ఏ అకేషన్ కావస్తే ఆ అకేషన్ అనమాట. దివాళీ అనే కాదు, దసరా అనే కాదు, వినాయక చవితి అనే కాదు, యూ నేమ్ ఇట్, ఎవ్రీ డిజైన్ యూ హ్యావ్ ఇట్ అనమాట. బేబీ షవర్, దాని తర్వాత బర్త్డేస్కి ఏం కావాలంటే అది మొత్తం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళకి 5x8 అనమాట ఇది. సో ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. షాపింగ్ చేయడానికి వచ్చాం కదండి. మా అమ్మ ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. మధ్యలో రిలాక్స్ అయిపోతుంది అనమాట. రండి చూపిస్తాను. ఏం చేస్తావమ్మా? ఏం చేస్తా? వాళ్ళ ఇంటికి ఇది తీసుకుందామని అనుకున్నాను. చూసారా అండి, ఏదో ఒకటి అంటామని చెప్పి చూసా నేను అన్నానా ఏం చేస్తుందో చూద్దాం అనేసి కూర్చొని వాళ్ళ కొడుక్కి ఏం తీసుకోవాలి ఈటిట్లోనే ఉంటుంది ఆవిడ నా కోసం చూడడానికి రాలి. అవసరం లేదు, ఇక్కడే కూర్చొని నేను వెళ్ళి చేసుకుంటా. అవసరం లేదు, అసలు అవసరం లేదు, వద్దు. ఎంతైనా నీ కొడుకే ఇంపార్టెంట్ మమ్మీ, వద్దు ప్లీజ్. నేను హర్ట్ అయ్యాను, వదిలేసి. ఇట్లనే ఏడిపిస్తుంటా మా మమ్మీని. రండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదిగోండి క్రిస్టల్స్ ఎంత బాగున్నాయి చూడండి. క్రిస్టల్స్, గోల్డ్వి, ఇవి కొత్తయండి, చాలా బాగున్నాయి. వెరీ బ్యూటిఫుల్. మధ్యలో అద్దం వచ్చి రౌండ్గా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటేనండి మీకు బీడ్స్, క్లాత్, మిర్రర్, థ్రెడ్, దాని తర్వాత ఫ్లవర్స్, మీరు ఏది కావాలనుకుంటే అవి అన్ని రకాలు ఉంటాయన్నమాట. నాకు ఇవి కూడా భలే క్యూట్గా అనిపించాయి, కైట్స్ లాగా. చూసారా? ఇదిగోండి ఇంకా బాగా క్లియర్గా చూపిస్తా. కొత్తగా వచ్చేయండి గ్లిటర్ క్లాత్తో అనమాట, చాలా బాగున్నాయి. ఇది మనం లావు గజమాలలు కడతాం చూడండి, ఇలాగా 5 పువ్వులు పెట్టి. సో అలా అనమాట. ఇది నాకు చాలా నచ్చింది. హెవీగా ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది పీస్. లుక్ చాలా గ్రాండ్ లుక్ ఉంది. సో మన గుమ్మానికి వేసామనుకోండి ఇలాంటివి చాలా బాగుంటాయి. నాకు ఇవి భలే నచ్చాయి ఇలాంటివన్నీ. నాకు కొంచెము పండగ ఫీల్ అంటే కొంచెం హెవీగా అలా ఇష్టం అనమాట. ఎందుకనంటే దివాళీ అంటేనే నాకు చాలా ఒక ఇమోషన్. అండ్ లాస్ట్ ఇయర్ ఇంద్రా లేరు, మీకు చెప్పాను కదా లాస్ట్ టైం ఇంద్రా లేరు, మీరు చూశారు. ఇట్ వాజ్ అ బోరింగ్ దివాళీ. అండ్ దాని తర్వాత మా మామగారు లేరు. ఈసారి మా మామగారు ఎప్పుడు ఏమంటారనంటే నా పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అంటారు. సో అంకుల్, మీకోసం దిస్ దివాళీ ఈజ్ డెడికేటెడ్ టు యూ. ఈ దివాళీ బాగా చేసుకుంటాను, మిమ్మల్ని తప్పకుండా అనుకుంటాను ప్రతి క్షణంలో. ఓకే, సో ఇలాంటి వాటిలో ఏమైనా మంచిది తీసుకుందాం. ఓకే, మధ్యలో గ్యాప్లో మా అమ్మ గాయబైపోతుందండి. ఏం కొనుక్కున్నావు? కలశం, ఓకే. అమ్మవారు లక్ష్మి, కృష్ణుడు, ఓకే. సూర్యుడు, తులసి కోట. మరి నాకేది మమ్మీ? నాకేది? అదే అన్నానా నేను, నీకు ఏది కావాలో నాకేం తెలుస్తుంది. అవేంటి? ఇది బార్డర్, ఆహా, ఇది వచ్చి ఇది. అమ్మ నాకెందుకు తీసుకోలేదు? ఒకటే, ఇద్దరం వాడుకుంటాం. ఎలా వాడుకుంటారు ఇద్దరు? పర్ఫార్మెన్స్లు బాగా ఎక్కువైపోయింది మా మమ్మీకి. శ్యామ్, నాకు ఇది తీసుకొని రా అమ్మవారు. లేదు ఇంకా. లేదా? నా ఇష్టం వచ్చింది నేను తీసుకుంటాను. ఈవిడ నైస్గా వెళ్ళిపోయి ఇది తీసుకుంది, నేను వేరే తీసుకుంటాను. నేను ఇలాంటి పువ్వులు ఇలాంటివి తీసుకుంటాను, బాగుంటాయి చక్కగా. ఇది ఒకటి తీసుకుంటానండి నేను, ఇది బాగుంది. శ్యామ్, ఇవి మన నీకు గుర్తున్నాయి కదా నేనేం తీసుకున్నాను. హలో, మా ఇలా అట్ట కట్టుకొని పెట్టుకుంటున్నాం మేము. శ్యామ్, నా హ్యాండ్ బ్యాగ్ వెనకే, ఇవి మనయి. సో ఫైనలీ మా ఫేవరెట్ సెక్షన్కి వచ్చేసామండి. అండ్ యూ వోంట్ బిలీవ్, ఓ మై గాడ్, అసలు లైట్స్ క్రేజీగా ఉన్నాయి. కానీ ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే క్రేజీ లైట్స్ అన్నీ నా ముందు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. నేను మా మమ్మీ చాలా ఓవర్వెల్మ్డ్ అయిపోతాం అనమాట. సో ఇవన్నీ రెగ్యులర్ లైట్స్. మీకు ఎవరికైనా సరే దివాళీకి మీరు డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద లైట్స్ ఇవంటే జనరల్ మిర్చి లైట్స్ అనుకోండి. సో దీంట్లో కూడా మీకు చైనావి ఉంటాయి, ఇండియావి ఉంటాయి. మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఇండియాది కొనుక్కుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ మల్టీ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ దియా టైప్ అనమాట, హ్యాంగింగ్స్. చాలా బ్యూటిఫుల్గా విత్ వైర్ వచ్చేస్తుందండి. సో జస్ట్ మనము పెట్టేసేసుకుంటే చక్కగా లైటప్ అయిపోతుంది. ఇదిగోండి లైక్ దిస్, ఇలా లైటప్ అయిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓ ఇక్కడ చూడండి, సైజెస్ దగ్గర నుంచి అండి, 1 స్టెప్, 2 స్టెప్స్, 3 స్టెప్స్, ఇదిగోండి 4, 5.
అబ్బా ఈ భలే ఉంది మమ్మీ ఇది చూడు పీకాక్వి బ్యూటిఫుల్ లైట్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తానండి. ఇవన్నీ మీరు ఎలాగో చూసేశారు. మిర్చి లైట్స్, కలర్ఫుల్ లైట్స్, మల్టీ కలర్, ఫ్లవర్ లైట్స్, బాల్ లైట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి బటర్ఫ్లై సైడ్లో మన కనుక్కుందాం మమ్మీ, ఇప్పుడే కదా కనుక్కుందాం. కొనిస్తావా నాకు అంట నేను నీకు కొనినా? వద్దులేను, ఎందుకే నేను మెయింటైన్ చేయలేను. సరే ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం. మరి ఎవరి కోసం అడిగావు ఇదంతా అనేసి? జస్ట్ లైక్ దట్. మళ్ళీ నిజం చెప్పు, నిజం నిజం చెప్పు, మనసు మీద ఇక్కడ చేసుకొని చెప్పు. చెప్పు ఇది ఎవరి కోసం అడిగావు? జస్ట్ అన్ని కోసం అని చూసావా, నేను అన్నానా ఇది మా తమ్ముడు కోసమే అడుగుతుంది అనేసి. ఒక్కసారైనా అను నీ ఇంట్లో బాగుంటుంది అను. నువ్వు అక్కడ చూసావు కదా పీకాక్స్ సెలెక్ట్ చేసుకున్నావు కదా నువ్వు. ఇవన్నీ వద్దు మమ్మీ, కథలు వద్దు, కవరింగ్లు వద్దు అసలు. అడుగుతా చూసారా అండి, ఎంత అడిగితే నువ్వు కొనిస్తావా నీ కొడుక్కి? నువ్వు కొనిస్తే నాకు కూడా కొనియాలి, ఫిక్స్ అవ్వు నువ్వు. నీ కొడుక్కి కొనిస్తే నాకు కొనియాలి, అంతేనా? ఓకే అయితే సరేనండి. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో, 5 బటర్ఫ్లైస్ అనమాట. స్టాండ్ చాలా స్ట్రాంగ్ ఉందండి. వెరీ లైట్ వెయిట్ ఆల్సో అండ్ వెరీ స్ట్రాంగ్. ఇదంతా ఫైబరా నీలేష్ జీ? ఓకే, ఇస్ ఎల్ఈడి లైట్స్. ఓకే ఓకే. సో యాక్చువల్గా చెప్పాలంటే అండి ఇది దివాళీకే కాదు, మీరు ఇంట్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మీ గెస్ట్లు ఎవరు వచ్చినా సరే దే విల్ సే వావ్, దిస్ ఇస్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనమాట. సో ఇది ప్రైస్ ఎంత ఏంటి కనుక్కొని నేను కొనుక్కుంటాను, ఓకేనా? దీస్ ఆర్ సచ్ బ్యూటిఫుల్. చూసారా కలర్స్ ఎంత బాగుంది మమ్మీ. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓ మై గాడ్, ఇప్పుడు ఏది కొనుక్కోవాలో ఏంటో తెలియట్లేదండి. ఇవన్నీ చూడండి. సో ఆల్రెడీ అక్కడ లైట్స్ చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ ఇంకా క్రేజీ లైట్స్ చూపిస్తాను. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఏమంటారంటే సీరియల్ లైట్స్ అంటారు, ఇలాగ స్ట్రింగ్ లైట్స్ అనమాట. 12 feet ఉంటుంది. సో దీనిలో ఇంకా మీకు క్లారిటీగా చూపించాలంటే దీనిలో డిజైన్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక లీఫ్ డిజైన్ అనమాట. అసలు ఎంత బాగుంది చూడండి. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 లైన్స్ వస్తాయి అనమాట. అండ్ 12 feet ఉంటుంది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో రకాలు చూడండి, ఇది ఒక రకము. ఓకే, దిస్ ఇస్ అ రెగ్యులర్ డిజైన్. ఇది ఒక రకము మల్టీ కలర్లో. ఇది వచ్చేసేసి ఫ్లవర్స్, దీంట్లో మల్టీ కలర్ అనమాట. ఇది వచ్చేసేసి హార్ట్స్, ఇందాక నేను మీకు చూపించాను కదా హార్ట్స్. ఇది వచ్చి సీరియల్ లైట్స్ లాగా డ్రాప్ లైట్ లాగా అనమాట. అండ్ ఇవి వచ్చేసేసి చిన్న చిన్న క్యూట్ బల్బ్స్. సో చాలా రకాలు వచ్చేసాయండి. ఇవి రెగ్యులర్ దివాళీ లైట్స్, దియాస్ అనమాట. సో ఈ మొత్తం స్ట్రింగ్ లైట్స్లో మాత్రం చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి, కొత్త వెరైటీస్ వచ్చాయి. వైట్లో వచ్చింది, నాకు అందుకే చాలా నచ్చింది. ఆల్రెడీ మేము లీఫ్ తీసుకుంటున్నాము. అండ్ మా మమ్మీ వచ్చేసేసి ఇది కూడా తీసుకుంటున్నానండి నేను. ఎలా ఉంది ఇది, బాగుందా? పీకాక్స్. సో ఇలాగ 5 బర్డ్స్ వస్తాయి. 5 1 2 3 4 5 బర్డ్స్ అండి పీకాక్స్. అమేజింగ్గా ఉన్నాయి. ఇది ఫిక్స్ తీసుకుంటున్నాను అనమాట. క్యాండిల్స్ కొత్తవి వచ్చాయి అనమాట. ఇవన్నీ కొత్త క్యాండిల్స్. లాస్ట్ ఇయర్ దే వర్ నాట్ దేర్. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వస్తా కదా. ఇది చూడండి బల్బ్స్ లాగా, ఇది చూడండి లక్ష్మీదేవి లాగా, ఇది చూడండి 3 క్యాండిల్ సెట్. మళ్ళీ ఈ వాటర్ దియాస్ అయితే చాలా చాలా ఫేమస్. అయితే ఈ వాటర్ దియాలో ఈసారి కొత్తది ఏంటనుకుంటున్నారు? గోల్డ్ దియాస్. ఇవి చాలా సేఫ్ అండి, ఎందుకంటే ఇదిగోండి మనం ఇలా వాటర్ తీసేస్తే ఈ వాటర్ పోతే ఇది ఆగిపోతుంది అనమాట. మనకు కావాలనుకుంటే వాటర్ నింపేసుకోవచ్చు. వాటర్ నింపేసుకుంటే ఇవి చాలా లాంజివిటీ ఉంటుందండి, నాకు చాలా ఇష్టం. సో ఇలాంటి గోల్డ్ దియాస్ మీకు కూడా కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇక్కడికి వచ్చి తొందరగా తీసేసుకోండి. దివాళీ తొందరగా వచ్చేస్తుంది, ఇంకా టైమే లేదండి. అండ్ మీ అందరికి తెలుసా ఈసారి దీపావళి 20వ తారీఖు, 21 అని అనుకోకండి, 20వ తారీఖు, ఓకేనా? సో ఇలాంటి క్రౌన్స్ కూడా దొరుకుతాయండి మీకు కావాలనుకుంటే.
నాకు ఇక్కడ దొరికింది పెట్టేసుకున్నాను. ప్రేమదేశం యువరాణి భూతప్రాయం విరిబోణి. ఉండమమ్మ, నేను నిన్ను నా సల్తనత్కి మహారాణిని చేస్తున్నాను. నిన్ను మహారాణి గారు, మీరు చాలా బాగున్నారు. సో మా ఆఫీస్ పిల్లలు మరీ చెప్పి పంపించారండి, మేడం మన ఆఫీస్కి కూడా మంచి హ్యాంగింగ్స్ కొనండి, డెకరేషన్ హ్యాంగింగ్స్ అనేసి. శ్యామ్ ఏడి? శ్యామ్ రా, మనం సెలెక్ట్ చేయాలి ఆఫీస్కి. సో ఆఫీస్ కోసం సెలెక్ట్ చేయడానికి వైడ్ రేంజ్ అండి. ఇదిగోండి ఇలాగా కలర్స్వి పేపర్ హ్యాంగింగ్స్, చూడండి ఎంత బాగున్నాయో. సో ఆఫీస్కి లేకపోతే మన ఇంట్లో కూడా బాగుంటాయి యాక్చువల్లీ. యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ అ క్రియేటివిటీ, అంతవరకే. సో చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి రకరకాల క్యాండిల్స్ ఎంత బాగున్నాయి. ఇది మోదక్ క్యాండిల్, ఇదిగోండి లక్ష్మీదేవిది. ఇవన్నీ చాలా వరకు కొత్త ఐటమ్స్ అండి. ఇది ఆల్రెడీ మా మమ్మీ కొనేసుకుందండి, లోటస్వి. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న క్యాండిల్స్. మన రంగోలీ మీద నూనె క్యాండిల్స్ కంటే కూడా ఇలాంటి బ్యాటరీ క్యాండిల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన రంగోలీస్ స్పాయిల్ అవ్వవన్నమాట. సో అలాగా ఇవ్వండి, ఇవి బాక్సెస్ చూడండి. బాక్సెస్లో కూడా టిన్ బాక్సెస్లో క్యాండిల్ అయిపోయిన తర్వాత యూ కెన్ యూజ్ దిస్ టిన్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ వేస్ట్. ఇంకో మోతీచూర్ లడ్డు జాంగ్రీ క్యాండిల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. మా ఆయన లాంటి వాళ్ళకి కాఫీ క్యాండిల్ అనమాట. బ్యూటిఫుల్ స్మాల్ క్యాండిల్స్, ఇంత క్లాస్. మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కార్పొరేట్ గిఫ్ట్స్లో యూ కెన్ జస్ట్ కీప్ దిస్ దియాస్ ఆల్సో ఇన్ వన్ సైడ్. అండ్ ఇవన్నీ వచ్చేసేసి హ్యాంగింగ్స్, ల్యాంటర్న్స్. ఇక్కడ చూడండి ఇలా హ్యాపీ దివాళీ అని సిల్వర్లో ఎంత బాగుంది. శ్యామ్ ఇది బాగుంది కదా. అండ్ ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇవన్నీ రంగోలీస్ టైప్ అనమాట. ఇది చూడండి, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు, చక్కగా స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే కింద ముగ్గు దగ్గర పెట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఇది చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అండి. ల్యాంటర్న్స్ నేను చెప్పాను కదా మాకు చాలా ఇంపార్టెంట్ నార్త్ ఇండియన్స్కి అనేసి. సో అందుకని దిస్ షాప్స్ మేక్స్ మీ ఫీల్ దట్ ఐఎమ్ అ గుజ్జు బై హార్ట్. చాలా ఉన్నాయండి. నేను చూపించడానికి వీడియో సరిపోదు తెలుసా మీకు. ఇక్కడ ఉన్న స్టాక్కి మీకు వీడియో సరిపోదు. ఇదిగోండి పార్ట్ 1 పార్ట్ 2 చేయాలి ప్రకాష్ పార్టీ షాప్కి వస్తే. ఇదిగోండి ఇవి యూ కెన్ గిఫ్ట్ ఇట్ టు సంబడి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము NM ఫుడ్స్వి వి మేక్ కార్పొరేట్ గిఫ్ట్స్ కదా, ఆ గిఫ్ట్స్ చేసేటప్పుడు యూ కెన్ కీప్ దిస్ గిఫ్ట్స్ లైక్ దిస్ అనమాట. ఇదిగోండి నెమిలి పెంచానికి. సో దీస్ ఆల్ విల్ గో వెల్ ఫర్ ది గిఫ్ట్స్ అనమాట, గిఫ్టింగ్ పర్పస్. చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ. గిక్కర్స్ చూడండి. మేము ఇప్పుడు ఫుల్ షాపింగ్ చేస్తామన్నమాట. ఆల్రెడీ వేర్ ఈజ్ అవర్ బుట్ట? అదిగోండి మేము ఇన్ని కొనుక్కున్నాం. సో మీకు ప్రకాష్ పార్టీ షాప్ 4 ప్లేసెస్లో ఉందండి హైదరాబాద్లో. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి. నేనైతే జనరల్ బజార్కి వచ్చాను. మీకు కావాలంటే కుక్కట్పల్లికి వెళ్ళొచ్చు, మాదాపూర్కి వెళ్ళొచ్చు, లేదు అంటే సైనిక్పురిలో కూడా వెళ్ళొచ్చు అనమాట. అన్ని చోట్ల సేమ్ స్టఫ్ ఉంటుంది. లేదు మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే వాళ్ళ పేజ్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు వెళ్ళి యూ కెన్ జస్ట్ కమ్ అండ్ షాప్ హియర్ అనమాట. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉంటుంది. అండ్ ప్రకాష్ పార్టీ షాప్లో ఏంటంటే ఏ అకేషన్ అయినా సరే ఆ అకేషన్కి తగ్గట్టు అన్నీ దొరికిపోతాయి. మన దివాళీ అయిపోద్ది కదా, వెంటనే హాలోవిన్ స్టఫ్ కూడా వచ్చేస్తుందండి ఇక్కడ. సో మీరు ఇక్కడికి వచ్చి హాలోవిన్ స్టఫ్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో అందుకనే నాకు చాలా ఇష్టం బేసికలీ. సో మీకు కూడా కావాలనుకుంటే అందరూ ప్రకాష్ పార్టీ షాప్కి వచ్చేయండి. అన్ని అడ్రసెస్ కూడా డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో దట్ ఎక్కడెక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి షాప్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మనం బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకొంచెం చిన్న షాపింగ్లు ఉన్నాయి, చేసేసుకొని బిల్లింగ్ చేసేసుకుందాం. ఓకే. సో యాజ్ ఆల్వేస్ మేము అనుకుంటాము తక్కువ షాపింగ్ చేసుకొని వెళ్దాము అని, బట్ వీ ఎండ్ అప్, పర్టికులర్లీ నేను మా అమ్మ తెగ షాపింగ్ చేసేస్తామన్నమాట. సో ఇవన్నీ అండ్ మీకు చెప్పాను కదా టైం చెప్తానని. 2 o'clock వీ స్టార్టెడ్ షాపింగ్ అనమాట. ఇదిగోండి టైమ్ ఈజ్ 4:45. సో ఈ స్టోర్కి వస్తే టైం అస్సలు తెలియదండి. ఈజీగా 2-3 hours సరిపోతుంది అనమాట. మనం తిరిగి చూసుకొని మన ఇంటికి ఏం బాగుంది చూసుకొని కొనుక్కునేటప్పటికి 2-3 hours అయిపోతుంది. ఇంకా ఉండిపోతాయి. ఇంకా అప్పటికి నేను చెప్తానమాట, ఏమైనా మర్చిపోతే అగైన్ ఐ విల్ కాల్ యూ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్స్ ఫర్ దివాళీ షాపింగ్ ఆర్ ఎనీ అకేషన్ షాపింగ్ అనమాట. నా 500K కూడా వీళ్ళే నాకు డెకార్ అంతా చేసి పెట్టారు. వీళ్ళు డెకరేషన్ చేస్తారు మొత్తం. డెకార్ మీకు ఏ అకేషన్ కావాలంటే అకేషన్ డెకార్ జరుగుతుంది. ఇక్కడ డెకార్కి సంబంధించిన సామాన్లన్నీ కూడా 1 stop డెస్టినేషన్.
సో మీరు తప్పకుండా ప్రకాష్ పార్టీ షాప్ నాకు మా అమ్మకి ఫేవరెట్ పార్టీ షాప్ అనమాట టు స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ అ పార్టీ. సో మీరు ఇక్కడికి వచ్చి మీరు కూడా షాప్ చేసుకోండి, ఓకేనా? సో ఈ ఎపిసోడ్ చూసి మీకు ఏ లైట్స్ నచ్చాయో చూడండి, అండ్ నేనేమేమి కొనుంటానో గెస్ట్ చేయండి, ఏమేమి పెట్టుకుంటాం మేమంతా అన్నీ చూపిస్తాను మీకు. పెట్టేసిన తర్వాత ఒక వ్లాగ్లో చూపిస్తాను మా తమ్ముడికి ఏం పెట్టాం, మమ్మీ ఏం పెట్టుకుంది, నేనేం పెట్టుకున్నాను అన్నది. ఈలోపు మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? మా నీలి మేఘాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ చేయండి, చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. God bless you guys.